ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. 8వ అధ్యాయం 3 భాగాలుగా మనం విభజించవచ్చు. 1 నుంచి 14 వచనాలు భూమి మీద నీళ్లు తగ్గినాయా లేదా అనే దాని గురించి నోవహు ఆరా తీశాడు, విచారించాడు. 15వ వచనం నుంచి 19వ వచనం వరకు ఓడలో నుండి నోవహు బయటకు వచ్చాడు. 20వ వచనం నుంచి 22వ వచనం వరకు దేవునికి కృతజ్ఞతగా బలి అర్పించాడు. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి ధ్యానించాలనుకున్నప్పుడు మనం ఇలాగ ధ్యానిస్తే మంచిది. దాన్ని అర్థం చేసుకోవాలి. ముందు ఇందులో ఏముంది, మొదట ఒక అధ్యాయం చదివామంటే ఒకసారి చదివేసి ఆ చదివిన అధ్యాయాన్ని జరిగిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని భాగాలుగా విభజిస్తే దాన్ని ధ్యానం చేయొచ్చు బాగా. ఈ అధ్యాయంలో నీళ్లు క్రమక్రమంగా తగ్గిపోవడం, నోవహు 2 పక్షుల్ని, మొదటిగా కాకిని పంపించాడు. నోవహు యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద నీళ్లు తగ్గినాయో లేదో చూసి వస్తుంది అని మొదటిగా కాకిని పంపించాడు. అది మళ్ళీ రాలా. నెక్స్ట్ పావురాన్ని పంపించాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు అది నీళ్లు తగ్గలేదు అనే సమాచారం తెచ్చింది. ఎందుకంటే కాళ్ళు నిలపడానికి కూడా స్థలం లేదు కాబట్టి వెనక్కి వచ్చేసింది. రెండవసారి పంపించినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట ఉన్నట్టు నోవహు చూస్తాడు. అంటే భూమి మీద నీళ్లు తగ్గుతున్నాయి, చెట్లు చిగురుస్తున్నాయనే విషయం నోవహుకు అర్థమైంది. మూడవసారి అది తిరిగి రాలేదు. అంటే దాని అర్థం ఏంటంటే భూమి మీద పూర్తిగా నీళ్లు ఇంకిపోయి నివాసయోగ్యంగా ఉంది అనే సమాచారం పావురం ఇచ్చింది. ఆ నేలంతా ఎండిపోయిన తర్వాత ఓడలో ఉన్న సమస్త జీవులు, నోవహు కుటుంబీకులు బయటకు వచ్చారు. ఆ తర్వాత పవిత్రమైన వాటిలో కొన్నింటిని తీసుకుని నోవహు దేవునికి బలి అర్పించాడు. దేవుడు ఆ బలిని ఆస్వాదించాడు. ఈ విషయాలు ఆ బలిని ఆస్వాదించి అంగీకరించి భూమి మీద ఒక నిబంధన నోవహుతో చేశాడు. భూమి ఆకాశాల గురించి ఈ అధ్యాయంలో విషయాలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. 1 నుంచి 14 వచనాల వరకు. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు విసరునట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయింది. అగాధ జలముల ఊటలను, ఆకాశపు తూములను మూయబడిన. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమక్రమంగా తీసిపోవచ్చుండేది. 150 దినములైన తర్వాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచింది. నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చాను.
10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడాయి. 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచాను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచుండెను. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి పోవిడిచాను. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చాను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకున్నాను. అతడు మరి 7 దినములు తాళి మరల ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలకు విడిచాను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవహునకు తెలిసాను. అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలకు విడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. మరియు 601వ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండెను. 2వ నెల 27వ దినమున భూమి ఎండి ఉండెను. మొదటి వచనంలో చూస్తే దేవుడు నోవహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకం చేసుకునను అని ఉందంటే అంతకుముందు మర్చిపోయాడని కాదు. అంతకుముందు మర్చిపోయాడు, ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడని కాదు. కానీ నీళ్లు తగ్గిపోయినట్లు చేసి ఓడలో నుండి వారిని బయటకు తీసుకురావడానికి బాధ్యత వహించి ఆ పనికి పూనుకున్నాడు అని గ్రహించుకోవాలి. 150 దినముల వరకు నీళ్లు తగ్గిపోయినట్లు దేవుడు వాయువును విసర చేయలేదు. అయితే ఇప్పుడు గాలి విసిరేటట్లు చేస్తున్నాడు, భూమి మీద వాయువు విసిరినట్లు చేస్తున్నాడు. దానివల్ల భూమి ఎండిపోయింది. 2వ వచనంలో అగాధ జలముల ఊటలు ఆకాశపు తూములు మూయబడ్డాయి. ప్రచండమైన వర్షం నిలిచిపోయింది. కాబట్టి ఆకాశ తూములు తెరుచుటకు మూయుటకు ఆయనకి అధికారం ఉంది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆకాశము క్రింది జలములు మీది జలములు వేరు చేసి విశాలము కలుగునట్లు చేశాడు. కాబట్టి నీళ్లు తగ్గిపోయినట్టు చేశాడు. 150 దినాల వరకు దేవుడేంటి ఆ విషయంలో ఏమీ బాధ్యత తీసుకోలేదు అని ఓడలో ఉన్న వాళ్ళు చింతపడినట్లు ఎక్కడా లేదు. దేవుడే బాధ్యత వహించి వాళ్ళని బయటకు తీసుకొస్తున్నాడు. ఓడలో ఉన్న వారికి ఒక విధంగా చూస్తే కష్టమే. యాభై మూరల వెడల్పు, 300 మూరల పొడవు, ఇలాంటి ఇరుకు స్థలంలో ఈ జీవరాశులు వాళ్ళు మెలగాలంటే ఆ స్థలం చాలదు. తగినంత స్వేచ్ఛ వాళ్ళకి లేదు. వాళ్ళు చాలా ఇరుకులో ఉన్నారు. అయితే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని విశాలమైన స్థలముకు నడిపిస్తున్నాడు. అలాగే మనం కూడా కొన్నిసార్లు ఇరుకులో ఉంటాం. భక్తుడు అంటాడు కదా, ఇరుకునందుండి నేను మొరపెట్టాను, విశాల స్థలం నాకు ఆయన నన్ను తీసుకొచ్చాడు అంటాడు. దేవుడు ప్రేమ గలవాడు. అందుకే జైల్లో బంధించబడినటువంటి యోసేపును
ప్రేమ గల దేవుడు కనుకే సింహాసనం మీదకి తీసుకొచ్చాడు. మనల్ని కూడా విశాలమైన స్థలం నాకు ఇరుకుల్లో నుంచి, కష్ట పరిస్థితుల నుంచి తీసుకురాగలడు. నాలుగవ వచనంలో 7వ నెల 17వ దినమున ఓడ అరారోతు కొండల మీద నిలిచింది. అరారాతు అనేది రాను రాను ఒక దేశం అని పిలువబడుతూ వచ్చింది. ఇవి చాలా ఎత్తైనటువంటి కొండలు. 2 కొండలు ఇవి. ఆ కొండలు మిగిలిన ఎత్తైనవి. వాటిలో ఒకటి 1700 అడుగులు ఎత్తు కలిగి మంచు చేత కప్పబడి ఉంటుందంట. మనం యూట్యూబ్లో చూస్తే నోవాహ్ ఆర్క్ అని కొడితే నోవాహు ఓడను గూర్చిన సమాచారం అది ఎక్కడుంది అనేదాన్ని మనం యూట్యూబ్లో చూడొచ్చు. తెలుగులో కూడా డాక్యుమెంటరీస్ ఉన్నాయి. ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని వాళ్ళు ఎక్కడ దాటారో, ఆ ఎర్ర సముద్రంలో శాస్త్రజ్ఞులు దాన్ని పరిశోధించినప్పుడు వాళ్ళు ఆ ప్రాంతం గుండానే ఎర్ర సముద్రాన్ని దాటారనేటువంటి సంగతి కూడా దానికి గుర్తుగా కొన్ని రథశకలాలు అవి దొరికాయి వాళ్ళకు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి చరిత్ర అది సత్యం, అది జరిగింది. ఇది కట్టుకథ, కల్పనా కథలు కాదు. ఇవి కట్టుకథలు కాదు, ఊహించి రాసినవి కాదు, జరగనివి ఏవి బైబిల్లో లేవు, అన్నీ జరిగినవే. బైబిల్ ఈజ్ ఏ హిస్టరీ అంటాడు భక్తుడు. కాబట్టి చరిత్రకు అనుసంధానమైనది బైబిల్. అనగనగా అనే మాటలు ఇక్కడ కనబడవు. అన్నీ విపులంగా, కాలంతో సహా విపులంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. ఓడ 7వ నెల 17వ దినమున, 4వ వచనం, 7వ నెల 17వ దినమున ఓడ అరారాతు కొండల మీద నిలిచెను. 7 అనేది సంపూర్ణ సంఖ్య, 7వ నెల. 17 అనేది ప్రపంచం సంఖ్య అని చెప్పచ్చు. ఎందుకంటే పెంతెకోస్తున పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు 15 ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రజలు ఆ దినం యెరూషలేములో ఉన్నారు. 17 ప్రాంతాలు, 17 రకాల ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్ళు 17 ప్రాంతాల నుంచి, 17 దేశాల నుంచి పేతురు యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నారు వచ్చి. కాబట్టి 17 అనేది ప్రపంచ సంఖ్యను సూచిస్తూ ఉంది. 17 అనేది విమోచనను కూడా సూచిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32 9వ వచనం చదువుతాను. నా తండ్రి తోడబుట్టిన వాని కుమారుడైన హనమేలు పొలము కొని 17 తులముల వెండి తూచి అతనికి ఇచ్చి తిని. ఇర్మియా తన పినతండ్రి కుమారుడైనటువంటి హనమేలు అనే అతని పొలాన్ని కొని, ఆ పొలాన్ని కొనడానికి 17 తులముల వెండి తూచి ఇచ్చాడంట. వెండి అంటే 17 అనేది విమోచనను కూడా సూచిస్తూ ఉంది. కాబట్టి 17 అనే సంఖ్య గొప్పదే.
17 అనేది ప్రపంచాన్ని సూచిస్తూ ఉంది, విమోచనకు సూచనగా ఉంది. ఇంకా మనం చూస్తే 10 నెలల వరకు 5వ వచనం, నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచుండెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడిన. 10 అనే సంఖ్య బైబిల్లో పరీక్షను సూచిస్తూ ఉంది. 10 దినములు అనేది శ్రమను కూడా సూచిస్తుంది. ప్రకటన గ్రంథంలో అంటాడు కదా 2వ అధ్యాయం 10వ వచనంలో, 10 దినములు మీకు శ్రమ కలుగును. శ్రమను సూచిస్తూ ఉంది. 10 అనేది పరీక్షను సూచిస్తూ ఉంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది మాట. 12వ వచనం 20వ వచనం చదివితే, మాకు శాకాహారం ఇవ్వు, 10 దినాలు మమ్మల్ని పరీక్షించు అంటాడు. 10 దినాలు మమ్మల్ని పరీక్షించు. కాబట్టి 10 అనే సంఖ్య పరీక్షను, శ్రమను సూచిస్తూ ఉంది. ఇలాగ సంఖ్యలు కూడా కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనం చూస్తే 6వ వచనం, 40 దినములైన తర్వాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలకు పోవిడిచాను. అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్ళు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుచున్నాడు. ఒక కాకిని పంపించాడు నోవహు. ఆయన ఉద్దేశం ఏంటి? భూమి మీద నీళ్లు తగ్గినవో లేదు, కాకిని పంపించాడు. అది వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ కాకి గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోవచ్చు. కొన్ని సంగతులు ధ్యానిద్దాం. మొదటి విషయం, కాకి కృతజ్ఞత లేనిది. ఇంచుమించు 10 నెలలు ఓడలో నోవహు ఈ కాకిని పోషించాడు. నీళ్లు తగ్గినాయో లేదో తెలుసుకోవడానికి దాన్ని బయటకు విడిచిపెడితే అది తిరిగి రాలే. అది కృతజ్ఞత లేనిది. తన యజమానుని మర్చిపోయింది. యజమానుడు చేసినటువంటి మేలును మర్చిపోయింది. నేటి దినాల్లో చాలామంది ఈ రీతిగానే జీవిస్తున్నారు. దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు. చూడండి, అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం నుంచి, అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండి సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించున్నాం. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడుమనిచ్చాను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారము అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవము గల దేవుడు ఆయన వైపు తిరగాలని నేటి దినాల్లో కూడా భక్తులు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన గత కాలంలో సమస్త జనులను వాళ్ళకి ఇష్టం వచ్చిన మార్గంలో నడవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, వదిలేశాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్గంలో నడుస్తూ వెళ్తూ వచ్చారు. అయినా సరే దేవుడు వాళ్ళకి ఆకాశము నుండి వర్షాన్ని, ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేస్తూ, ఆహారాన్ని అనుగ్రహిస్తూ, వాళ్ళ హృదయాలను ఉల్లాసముతో నింపుచు మేలు చేస్తూ వచ్చాడు. కానీ మనుషులు దేవుడు చేసినటువంటి మేలును మరిచి ఈనాడు కృతజ్ఞత లేనివారుగా ఉన్నారు.
అటువంటి వారు ఈ కాకిని పోలిన వారే. అటువంటి వారు ఈ కాకిని పోలినటువంటి వారు. కాకి ఏ విధంగా యజమాని ఉద్దేశము నెరవేర్చలేదో అలాగే అనేక మంది ఈ రోజుల్లో తమను సృష్టించి పోషిస్తున్నటువంటి దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. ఇది చాలా విచారించదగినటువంటి సంగతి. దేవుడు తన సొంత కుమారుణ్ణి మనందరి కోసం బలి చేసిన దేవుడు చేసినటువంటి ఆ మేలును తృణీకరిస్తున్నారు. ఇలాంటి వాళ్ళు నిత్య నరకానికే తగినటువంటి వారు. దేవుని ఎడల చూపవలసినటువంటి నిజమైనటువంటి కృతజ్ఞత వారి హృదయాల్లో లేదు. మనం దేవుని పట్ల చూపించాల్సినటువంటి నిజమైన కృతజ్ఞత ఏంటో తెలుసా? మన హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడమే నిజమైన కృతజ్ఞత. మన హృదయాల్లో ప్రభువుని రక్షకుడుగా దేవుడిగా ప్రతిష్ఠించుకోవడమే. మన జీవితాలకు అన్నిటికంటే ముఖ్యమైన వాడు ఆయన గుర్తించి ఆయన ఆశ్రయించడమే మనం ఆయన పట్ల కనపరిచేటువంటి కృతజ్ఞత. రెండవది, కాకి నీచమైన స్థితిలో ఉంది. యజమానునికి తిరిగి జవాబు తీసుకుని వెళ్ళకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ నీటి మీద చచ్చి ఉబ్బున్న పీనుగుల్ని తింట కూర్చుంది. దానికి మహాపరమానందంగా ఉంది. అందుకే యజమానుడు చేసినటువంటి మేలును మర్చిపోయింది. అలాగే నేటి మానవ జాతి కూడా ఈ లోకంలో నీచమైన వాటిని ప్రేమిస్తూ, అంటే త్రాగుడు, జోదం, వ్యభిచారం, దొంగతనం, పనికిమాలిన ఆటపాటలు ఇలాంటి వాటిని ప్రేమిస్తూ వాటిని ఆహారంగా తీసుకుంటూ దేవుని మరిచి అవే సర్వస్వం అనుకుంటూ కృతజ్ఞత లేని వారుగా జీవిస్తున్నారు. ఈ లోకంలో ఉండేటువంటి పాపంలో ఆనందిస్తున్నారు. ప్రభు ఇచ్చే సుఖాలన్నీ పొందుకుంటూ పాపాన్ని చేస్తూ పాపిగా జీవిస్తూ ఉన్నారు. ప్రభు వైపు తిరగట్లేదు. ప్రభు కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకోవట్లేదు. అలాంటి వారుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి కాకి నీచమైన స్థితిలో ఉన్నట్టు నేటి మానవులు కూడా నీచమైన వాటిని, పాపిష్టి అయిన వాటిని ప్రేమిస్తూ ఆ రీతిగా బ్రతుకుతున్నారు. మూడవది, ఇటు అటు తిరుగుతూ ఉందంట. ఇటు అటు తిరుగుతూ ఉంది. ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంది. దానికి తృప్తి లేదు. తృప్తి లేకే ఇటు అటు తిరుగుతూ ఉంది. మానవుడు కూడా చూడండి, తృప్తి ఉండదు. తను ఎంత చెడుగా ప్రవర్తించినా, ఎంత చెడును అనుభవిస్తున్నా తృప్తి ఉండదు మానవుడు. ఒక్క పాపంతో తృప్తి చెందకుండా ఎన్నెన్నో పాపాలు చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు ఈ కాకిని పోలినటువంటి వాళ్ళే. ఇంకా నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే, తన జతను విడిచిపెట్టేసింది. నోవహు ఓడలో జీవరాశులు చేర్చుకున్నప్పుడు జతలు జతలుగా చేర్చుకున్నట్టు మనం చూస్తాం. ఈ కాకి తన యజమానిని మర్చిపోయింది, తన జతను కూడా విడిచిపెట్టేసింది. అనేక మంది స్త్రీ పురుషులు తమ తమ జతలను విడిచిపెట్టేసి విచ్చలవిడిగా తిరుగుతూ భయంకరులుగా జీవించడం నేటి దినాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అనేక కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి నెమ్మది లేదు. ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. ఎంత భయంకరమైనటువంటి స్థితితో చూడండి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కాకిని పోలిన వారే. ఇంకా మనం చూస్తే కాకి వస్తుంది అని నోహు గారు ఎదురు చూసి ఉండొచ్చు, కానీ అది రాలేదు. వస్తే మాత్రం ఓడలో చేర్చుకునేవాడే, కానీ అది రాలేదు. పౌరం తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు? చేయి చాపి లోపలికి తీసుకున్నాడు కదా.
అయితే కాకి ఈ ధన్యతను పోగొట్టుకుంది. దేవుడు కూడా మానవుల్ని ఎంతో ప్రేమించి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎవరెంత చెడుగులో ఉన్నా, ఎవరెంత భ్రష్ట స్థితిలో ఉన్నా, భ్రష్టులైన, చెడిపోయిన, ఘోర పాపులైన, యెషయా గ్రంథం 65:2 ప్రకారం లోబడిన పిల్లల వైపు దినమెల్లా ఆయన తన చేతులు చాపుచున్నాడు అన్నట్టు ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానండి. కాబట్టి ఆయన యొద్దకు వస్తే ఆయన చేర్చుకుని, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యొద్దకు వస్తే ఆయన చేర్చుకుని అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఇస్తాడు. ఇంకా 6వ దగ్గర చూస్తే యజమానుని చిత్తాన్ని జరిగించలేదు. భూమి మీద నీళ్లు తగ్గిపోయినాయో లేదో అని తెలుసుకోవడానికి కాకిని పంపాడు. కాకి తన యజమానుని ఉద్దేశాన్ని కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంది, తన కోరికలు తీర్చుకుంటుంది, ఇటు అటు తిరుగుతూ ఉంది. అలాగే ఈ రోజుల్లో కూడా చాలామంది తమ సృష్టికర్తను, విమోచకుణ్ణి, కాపాడుతూ ఉన్నటువంటి దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని ఎరగకుండా, నెరవేర్చకుండా వారి ఇష్టాన్ని, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ దైవోగ్రతకు పాత్రలైపోతున్నారు. లోకాసు వార్తలు మనం చదువుతాం కదా, అబ్రహాము ధనవంతుడితో చెప్తాడు, అగ్ని జ్వాలలో యాతన పడుతున్న ధనవంతునితో, కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్టు సుఖాన్ని అనుభవించావు, కాబట్టి ఇక్కడ నువ్వు యాతన పడుతున్నావు అని చెప్తాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చగా, దేవుని ఇష్టానికి లోబడక, సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ప్రవర్తించే వారి యొక్క గతి నరకమే. అందుకే చాలామంది తమ క్రియలు చెడ్డవిగా కనబడతాయి కాబట్టి వెలుగు దగ్గరికి రావట్లేదు, వెలుగైన క్రీస్తు యొద్దకు రావట్లేదు. తమ క్రియలు విడిచిపెట్టాల్సి వస్తుందేమని తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఇంకా ఆఖరిది, కాకిలో నమ్మకత్వం లేదు, అపనమ్మకత్వమైన కాకి. అది కాకిని బయటికి వదిలినప్పుడు అది నమ్మకంగా తనకు అప్పగించిన పనిని నెరవేర్చలేకపోయింది, తిరిగి రాలేదు. అయితే దేవుని బిడ్డలైనటువంటి మనం నేటి దినాల్లో ప్రభు పట్ల నమ్మకస్తులుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. ప్రభు వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ప్రతిఫలం దొరుకుతుంది, లేకపోతే ఏ విధమైన ప్రతిఫలాన్ని పొందలేదు. 8వ వచనం నుంచి చూస్తే, నీళ్లు నేల మీద తగ్గినవి లేదు చూచుటకు అతను తన యొద్ద ఉన్న నల్ల పౌరాన్ని ఒక దాన్ని బయటికి విడిచిపెట్టాడు. పౌరం కొన్ని పాఠాలు మనకు నేర్పిస్తుంది. ఈ పౌరాన్ని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. పౌరము పవిత్రమైనటువంటి పక్షి. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు శిష్యులకు చెప్తాడు 16వ వచనంలో, మీరు పాముల వలె వివేకులుగాను పౌరము వలె నిష్కపటులనై ఉండండి అంటాడు. పేతురు గారు కూడా తన పత్రికల్లో రక్షణలో ఎదగాలంటే కొన్నిటిని విడిచిపెట్టాలంటాడు. సమస్తమైన వేషధారణ, కపటాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం అనే పాలన అపేక్షించి రక్షణలో ఎదగండి అంటాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. పౌరం పవిత్రమైనటువంటి పక్షి. అది బలికి ఉపయోగించడానికి వాడేవారు, బలికి ఉపయోగపడేది. అది పవిత్రమైనటువంటి జీవి కనుకనే తన అరకాలు నిలుపుటకైనా దానికి స్థలం దొరకలేదని మనం చదువుతా ఉన్నాం. కాకికి స్థలం దొరికింది, కానీ పౌరానికి స్థలం దొరకల. కాకి మాలిన్యం అంటుకున్నా పర్వాలేదు అని మాలిన్యంలో తన కాళ్ళు పెట్టింది పినుగుల మీద. అయితే పౌరం అరికాలు నిలపడానికి కూడా దానికి ఛాన్స్ లేదు.
అందుకే యాకోబు గారు అంటాడు, భక్తి అంటే ఏంటి? ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకోవడమే భక్తి. కాబట్టి విశ్వాసులు పరిశుద్ధులుగా జీవించాలి. పరిశుద్ధత అనేది ప్రత్యేకమైనటువంటి జీవితం. కాబట్టి దేవుని పిల్లలు ఈ లోక మాలిన్యం అంటుకోకుండా ప్రత్యేకంగా పరిశుద్ధంగా జీవించాలి. ఇదే గొప్ప ధన్యత. కాబట్టి పౌరం పవిత్రమైనది అన్నట్టు మన ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది, పౌరంలో నమ్మకత్వం ఉంది. కాకిని విడిస్తే దాంట్లో నమ్మకత్వం లేదు, అది రాలేదు. పౌరం యొక్క నమ్మకంగా పని జరిగించింది. సామెతల గ్రంథకర్త అంటాడు 25వ అధ్యాయం 13వ వచనంలో, నమ్మకమైన దూత తనను పంపువానికి కోతకాలపు మంచు చల్లదనం వంటివాడు అంటాడు. తన యజమాని హృదయాన్ని తెప్పరల చేస్తాడు అంటాడు. కాబట్టి పౌరం నమ్మకంగా పని జరిగించింది. ఈ దినాల్లో కూడా దేవుడు నమ్మకస్తుల కొరకే కనిపెడుతున్నాడు. ఇంకా మూడవది, పౌరం వర్తమానం తెచ్చింది. కాకి వర్తమానం తేలా, పౌరం వర్తమానం తెచ్చింది. కాకి తీసుకురాలేదు వర్తమానం. కాబట్టి దేవుని పిల్లలు పౌరంలాగా క్రీస్తుని గురించిన వర్తమానం లోకానికి అందించేవారుగా ఉండాలి. పవిత్రంగా జీవించడం, నమ్మకంగా జీవించడమే కాకుండా దేవుని వర్తమానం కలిగిన వారుగా పిల్లలు ఉండాలి. భక్తుడు అంటాడు, మూర్ఖుని చేత వర్తమానం పంపినవాడంట కాళ్ళు తెగ్గొట్టుకుని విషము తాగిన వాడితో సమానం అన్న. మూర్ఖుని చేత వర్తమానం పంపితే, కాకిని పంపితే అలాగే ఉంది. కాబట్టి మనం కాకిని పోలిన వారుగా ఉండకుండా పౌరాన్ని పోలిన వారుగా ఉండాలి. నాలుగో విషయం చూస్తే, యజమాని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చింది పౌరం. కాకి యజమాని ఉద్దేశాన్ని నెరవేర్చలేదు. మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. కీర్తన 40 అధ్యాయం 8వ వచనంలో, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అంటాడు. యేసు ప్రభు కూడా ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నారు యేసు ప్రభు. అలాగే మనం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును పోలి దైవ చిత్తాన్నే నెరవేర్చేవారుగా మనం ఉండాలి. తర్వాత మనం చూస్తే, యజమానుని సంతోషపరిచింది. కాకి తిరిగి రానందువల్ల నోవహు చాలా విచారించి ఉండొచ్చు. అయితే పౌరం తిరిగి వచ్చేటప్పటికి ఆయనకు ఆనందం వచ్చి ఉంటుంది. మనం కూడా దేవుణ్ణి సంతోషపరచాలి. ఆయన ఎలా సంతోషిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉంటే, స్థిరమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన మనం కలిగి ఉంటే, ఆయన పని జరిగిస్తూ ఉంటే ఆయన సంతోషిస్తాడు. పౌరం 3 విధాలుగా వర్తమానం తెచ్చింది. మొదటిసారి వచ్చినప్పుడు నీళ్లు తగ్గలేదు అని చెప్పింది. రెండవసారి నీళ్లు కొంత తగ్గినాయి అని చెప్పింది. మూడవసారి నీళ్లు పూర్తిగా తగ్గిపోయినాయి అని చెప్పింది. ఇక నోవహు బయట రావచ్చు, అభ్యంతర కారణం ఏం లేదు. కాబట్టి పౌరంలాగా ఇలాంటి విషయాల యందు మనం నమ్మకంగా ఉండాలి. పౌరాన్ని దేంతో పోల్చొచ్చు
పౌరానికి పోలికలేంటి అని పరిశుద్ధ గ్రంథాలు మనం చదివితే పౌరము యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఓడలో నుండి నోవహు పౌరాన్ని పంపించినప్పుడు అతని ఉద్దేశాన్ని నెరవేర్చింది. పౌరము పవిత్రమైన పక్షి, బలికి యోగ్యమైనది. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలు పాప పరిహారం కోసం బేదలైన వాళ్ళు పౌరాన్ని బలిచ్చేవారు, పౌరాన్ని కానీ గోవును కానీ. అలాగే క్రీస్తు పవిత్రుడు, మనందరి పాప పరిహారం కొరకు ఆయన బలి అయిపోయాడు. దేవుని చేత ఈ లోకానికి ఆయన పంపించబడ్డాడు. కాబట్టి పౌరం యేసుక్రీస్తుకు సూచనగా ఉన్నది. 2, పౌరం పరిశుద్ధాత్మకు సూచన. లూకాసు వార్త 3వ అధ్యాయం 21-22 వచనాలు. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశం తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పౌరమ్మలే ఆయన మీదకి దిగి వచ్చింది. కాబట్టి ఇక్కడ పౌరము పరిశుద్ధాత్మకు సూచన. పౌరంలో ఇతరులకి హాని చేసే స్వభావం లేదు. ఆయన మీద పౌరం రాలిందంట. పౌరం పవిత్ర జీవి. పరిశుద్ధాత్ముడు పాపులను పరిశుద్ధులుగా చేయగలడు. పౌరం సాధు జంతువు, సాధు జీవి. పరిశుద్ధాత్ముడు కూడా ఎంత క్రూరమైనటువంటి వాళ్ళనైనా సాధువులుగా చేయగలడు. ఇంకా పౌరం సంఘానికి సూచన. పరమగీతంలో 6:9 నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, బండ సందుల్లో ఎగురున పావురమా అంటాడు. కాబట్టి సంఘానికి సూచన పౌరం. పేట బీటలను ఆశ్రయించి పౌరమా అంటాడు. అదే రీతిగా సంఘం కూడా క్రీస్తును ఆశ్రయించాలి. కాబట్టి పౌరము విశ్వాసికి, సంఘానికి సూచన. విశ్వాసికి, సంఘానికి సూచన. పౌరానికి 3 పోలికలు. 1 యేసుక్రీస్తుకు, 2 పరిశుద్ధాత్మకు, 3 సంఘానికి. అంటే సంఘం అంటే సంఘంలో ఉండేటువంటి విశ్వాసులకి సూచనగా ఉంది. ఇక్కడ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు. పౌరము రంగు, ఇదే పౌరం నల్ల పౌరాన్ని విడిచిపెట్టాడు. కాకి రంగు నలుపే, కానీ వాటి రంగు ఒకటే, కానీ వాటి గుణములు వేరు. 10 మంది కన్యకలకి ఉన్న పేరు ఒకటే, కన్యకల వాళ్ళు. 10 మంది కన్యకలే. అయితే అందులో కొంతమంది బుద్ధి గలవాళ్ళు, కొంతమంది బుద్ధి లేనివాళ్ళు. వారి గుణాలు వేరు. నయోమికి 2 కోడళ్ళు, వాళ్ళ గుణాలు వేరు. వార్ప ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూతు హత్తుకుంది. 2 ప్రార్థన చేయడానికి వచ్చారు మందిరానికి, దేవాలయానికి. వారి పని ఒకటే, వాళ్ళు చేసేది ప్రార్థన, కానీ వాళ్ళ గుణాలు వేరు. సిలువలో యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడింది 2 గజ దొంగలు. వాళ్ళిద్దరు దొంగలు, కానీ వాళ్ళ గుణాలు వేరు. కాబట్టి పేరు లేకపోతే రంగు ముఖ్యం కాదు, కానీ గుణం శ్రేష్టమైనది. పని కంటే శ్రేష్టమైనది గుణమే. అలాంటి గుణాలు కనగజేయవాడు దేవుడే. మొదట కాకిని పంపించాడు, తర్వాత పౌరాన్ని పంపించాడు. అందుకే పౌలు గారు అంటాడు, మొదటి మనుషుడు భూ సంబంధమైన వాడు, రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు. మొదట ప్రకృతి సంబంధమైనది, తర్వాత ఆత్మ సంబంధమైనది అంటాడు. కాబట్టి గుణాలు
మనకు ముఖ్యం. రంగు ఒకటే, వీటి రెండిటి రంగు ఒకటే. పౌరం రంగు నలుపే, కాకి రంగు నలుపే, కానీ వాటి స్వభావాలు వేరు, వాటి గుణాలు వేరు. ఆదాముకి 2 కొడుకులు మొదట్లో, కయీను హేబేలు. 2 కొడుకులే, కానీ వాళ్ళ స్వభావాలు వేరు. ఇష్మాయేలు ఇస్సాకు, వాళ్ళ స్వభావాలు వేరు, వాళ్ళ గుణాలు వేరు. కాబట్టి పౌరము కాకి ఒకే ఓడలో ఉన్నాయి. అలాగే శరీర స్వభావం ఆత్మ స్వభావం కూడా ఒక విశ్వాసలోనే ఉంటాయి. ఒక విశ్వాసలో శరీర సంబంధమైనటువంటి స్వభావం ఉంటుంది, ఆత్మ సంబంధమైన స్వభావం కూడా ఉంటుంది. శరీర స్వభావం కలిగిన వాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు, ఆత్మ స్వభావం గలవారు దేవుని సంతోషపరుస్తారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చదవండి. తర్వాత విశ్వాస బ్రతికినంత కాలం కూడా 2 స్వభావాలు ఉంటాయి. ఎంత పట్టుదల కలిగిన విశ్వాసికైనా శరీరంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి ప్రతి విశ్వాసిలో ఓడలోనే ఈ 2 పక్షులు ఉన్నట్టు ప్రతి విశ్వాసిలో కూడా 2 స్వభావాలు ఉంటాయి. శరీర స్వభావం కనుక బయటకు వస్తే కాకిలాగా నీచమైన పనులు చేస్తాం. ఆత్మ స్వభావం బయటకు వస్తే మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఇష్టమైన కార్యాలు మనం చేస్తాం. అందుకే పౌలు గారు అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకొనుచున్నాను అంటాడు. రోమపత్రిక 8లో 12-13 వచనాలు అంటాడు, మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు అంటాడు. మీరు ఆత్మ చేత శరీర క్రియలను చంపితే మీరు జీవిస్తారు అంటాడు. కాబట్టి శరీర స్వభావం బయటకు రాకుండా మనం ఆత్మ స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల దాన్ని అణిచివేయచ్చు. యేసుప్రభు వచ్చినప్పుడు మన శరీరాలు మార్చేస్తాడు, మహిమ శరీరాలు ధరించుకుంటాం. శరీర స్వభావం అంతా నిర్మూలం అవుతుంది. అప్పుడు అంతవరకు కూడా శరీరానుసారంగా ప్రవర్తించకుండా, శరీర క్రియలు బయటపడకుండా, శరీర క్రియలు చంపుతూ, మనం చెప్పుకున్న ఇంతకుముందు శరీర కార్యాలు వరుసగా ఒక్కొక్క దాని గురించి ధ్యానం చేసుకున్నాం. వాటన్నిటినీ నిర్మూలమయ్యే వరకు బ్రతికినంతకాలం ఈ పోరాటం తప్పదు. కాబట్టి ఎప్పటికప్పుడు శరీర సంబంధమైనటువంటి క్రియల్ని విడిచిపెట్టవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి 2 పక్షులు కొన్ని విషయాలు మనకి అర్థం చేయించినాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి దేవుణ్ణి ఘనపరిచేవారుగా, ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, మీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆదికాండం 8వ అధ్యాయంలో కొన్ని విషయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఓడలో ఉన్నటువంటి నోవహును, అతని కుటుంబాన్ని, తనతో ఉన్నటువంటి వాటన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. మీరు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. తల్లి అయినా తన కడుపుని పుట్టిన బిడ్డను ఒకవేళ మర్చిపోవచ్చు, కానీ మీరు మమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు. కొన్నిసార్లు మాకు వచ్చిన శ్రమలు, మాకు వచ్చిన బాధలు, మాకు వచ్చిన కష్టాలు, మాకు వచ్చిన నిందలు, అవమానాల్లో మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారేమో అనే భావన ప్రతి వ్యక్తిలోనూ కలుగుతుంది. కానీ మీరు వాగ్దానం చేసినట్టు నిత్యము నీ ప్రాకారాలు నా కన్నులు ఎదుట ఉన్నాయి. చూడు, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నాను. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు మమ్మల్ని ఎప్పుడు జ్ఞాపకం అందించుకున్నారని, మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారని, మమ్మల్ని ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు అని ఈ వాక్యాలు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నాయి. అందుకే మీకు స్తోత్రాలయ్యా. వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వాళ్ళ భూమి మీదకు వచ్చి నివసించేటట్లుగా మీరే వారికి మార్గాన్ని సరళం చేసి, నీళ్లు తగ్గిపోయేటట్టు, ఇంకిపోయేటట్లు వాయువుని విసర్జేశావు. వాళ్ళు ఎంత ఇరుకులో ఉన్నారు.
కొన్ని నెలలు ఆ ఇరుకు ప్రదేశంలో ఉన్నారు. అయితే ఇరుకులో నుంచి వాళ్ళని విశాలమైన స్థలంలోనికి తీసుకొచ్చిన ప్రేమ గల దేవుడు తండ్రి. మీ ప్రేమ చేతే మా ఇరుకుల్లో నుండి మమ్మల్ని విడిపించి విశాలతలోకి నడిపిస్తూ వస్తున్నారు. అందుకే మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం ప్రభువా. 2 పక్షుల గురించి మాకు కొన్ని విషయాలు నేర్పించారు. కాకి వలె మేము కూడా చాలాసార్లు మీ పట్ల కృతజ్ఞత లేకుండా ఉన్నాం. చేసిన మేలును మర్చిపోయిన వారుగా ఉన్నాం. లోకంతో కాలం గడుపుతూ ఉన్నాం. యజమానునికి జవాబు తీసుకురాకుండా అటు ఇటు తిరుగుతూ ఉంది. నీచమైన దానికి అలవాటు పడింది. ఈనాడు కొందరు విశ్వాసులు కూడా నీచమైన వాటికి అలవాటు పడి ఇంకనూ త్రాగుతూ జోదం, వ్యభిచారం, దొంగతనం, పనికి మాలిన ఆటపాటలు మొదలైనటువంటి విషయాలు ఆనందిస్తూ ఉన్నారు ఇంకా చాలామంది. అలాంటి వారుగా మేము ఉండకుండా సహాయం చేయండి. ఇటు అటు తిరుగుతూ ఉంది, నిలకడలేనటువంటి స్థితి, తృప్తి లేనటువంటి జీవితం నేటి దినాల్లో విశ్వాసులు కూడా కలిగి ఉన్నారు. దయతో మమ్మల్ని క్షమించండి. జతను విడిచింది మీతో సహవాసాన్ని, మీతో సంబంధాన్ని, మీ బాంధవ్యాన్ని విడిచేవారుగా మేము ఉండకుండా సహాయం చేయండి. ఇంకా మీరు మా మీద కనికరం చూపిస్తున్నారు, చేయి చాపి పిలుస్తూ ఉన్నారు. ఇంకా మేము మారతామని ఇంకా మాకు తరుణం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. చాలామంది లోకంలో ఉన్న మానవులు మీరు ఇచ్చిన తరుణాన్ని పోగొట్టుకుంటున్నారు. మీరు చాపి చేతుల వైపు దృష్టి ఉంచి వారు తిరిగి రావట్లేదు. ఈ వద్దకు వచ్చి వారిని ఎన్నడూ త్రోసివేసేవాడు కాదు. మమ్మల్ని తిరిగి చేర్చుకునేవాడు, తర్వాత మహిమలో మమ్మల్ని నిలిపేవాడు. నీ వద్దకు వచ్చి మీరిచ్చే క్షేమాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి. మీ చిత్తాన్ని మేము జరిగించాలి, కానీ నీ చిత్తాన్ని నెరవేర్చినటువంటి జీవి ఈ కాకి. కానీ మేము నీ చిత్తాన్ని నెరవేర్చేటట్లు మాకు సహాయం చేయండి. నమ్మకంగా ఉండటకు సహాయం చేయండి. అపనమ్మకంగా ఉంది ఈ కాకి, నమ్మకంగా నీ పని నెరవేర్చలేదు. మేము నమ్మకస్తులుగా ఉండాలి. తండ్రిగా నీ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించినప్పుడు చేయుటకు నీవు ఇచ్చిన పని నేను నెరవేర్చానని ఆయన తన నమ్మకత్వాన్ని ప్రదర్శించారు. మేము కూడా నమ్మకస్తులుగా ఉండటకు సహాయం చేయండి. పౌరాన్ని గురించి కొన్ని పాఠాలు నేర్పించారు. అది పవిత్రమైన పక్షి. మేము కూడా పవిత్రులుగా ఉండడానికి సహాయం చేయండి. నిష్కపటులుగా ఉండడానికి, సమస్తమైన కపటాన్ని, వేషధారిని విడిచిపెట్టేవారుగా ఉండుటకు సహాయం చేయండి. అపవిత్రమైన జీవితం మీద ఆశ లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని మేము కలిగి జీవిస్తూ అపవిత్రత, లోక మాలిన్యం మేము అందించుకోకుండా ప్రత్యేకమైనటువంటి బిడలుగా ఉండుటకు సహాయం చేయండి. పౌరం వలె నమ్మకస్తులుగా మేము ఉండుటకు సహాయం చేయండి. పౌరం వలె నీ వర్తమానాన్ని లోకానికి అందించేవారుగా ఉండుటకు సహాయం చేయండి. పౌరం వలె నీ ఉద్దేశాన్ని నెరవేర్చేవారుగా సహాయం చేయండి. పౌరం వలె నిన్ను సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయండి. పౌరం అంటే యేసుక్రీస్తుకు పోలిక, పరిశుద్ధాత్మకు పోలిక, సంఘానికి పోలిక, విశ్వాసికి పోలిక. ఈ 4 విషయాలతో పోల్చబడింది. మేము కూడా పౌరాన్ని పోలి ఉన్నాం కాబట్టి మా స్వరం నీకు వినవింప చేయాలి, మా ముఖం మీకు కనపడ చేయాలి, మా దృష్టి మీ మీదే నిలిచి ఉంచాలి. పౌరము, కాకి 2 రంగు ఒకటే, కానీ వాటి గుణాలు వేరు. కాబట్టి మీకు ఇష్టమైనటువంటి గుణములు కలిగిన వారుగా మేము ఉండుటకు సహాయం చేయండి. పౌరము, కాకి ఒకే ఓడలో ఉన్నాయి. అలాగే మా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మాలో కూడా శరీర స్వభావం ఉంది, ఆత్మ స్వభావం ఉంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారని సెలవిచ్చారు. అవును ప్రభువా, మాలో ఈ 2 స్వభావాలు ఉన్నాయి. శరీర స్వభావం కలిగి ఉంటే మిమ్మల్ని సంతోషపెట్టలేం, ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటే మిమ్మల్ని సంతోషపరుస్తాం. కాబట్టి మేము బ్రతికినంత కాలం ఈ 2 స్వభావాలు మాలో ఉంటాయి. కానీ పట్టుదల గల విశ్వాసులుగా శరీరంలో ఉన్నామని గుర్తిస్తూ
ఈ రెండు స్వభావాలు మాలో ఉన్నాయి కనుక శరీర స్వభావానికి ఎక్కువ అవకాశం ఇవ్వకుండా, కాకి వలె ఇష్టానుసారమైన నీచమైన పనులు జరిగించకుండా ఆత్మ స్వభావం కలిగి మీకు ఇష్టమైన కార్యాలు చేస్తూ, మా శరీరాన్ని మేము నలగొట్టుకుంటూ ఆత్మచేత శరీర క్రియలను చంపుతూ మేము ఆధ్యాత్మికంగా జీవించుటకు సహాయం చేయండి. ఈ శరీర స్వభావం బయటకు రాకుండా దాన్ని నీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా, ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలకు ఎక్కువ ఆసక్తి చూపుట ద్వారా శరీర స్వభావాన్ని నెరవేర్చకుండా వాటిని జయించడానికి, వాటి మీద విజయం సాధించడానికి, శరీరాన్ని స్వభావాన్ని చంపివేయడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని మీరు మాకు అనుగ్రహించండి. శరీర కార్యాలన్నీ మాకు తెలుసు, వాటన్నిటిని చంపివేయుటకు సహాయం చేయండి. ఆత్మానుసారులుగా జీవించుటకు మీ కృపను మాకు ప్రసాదించమని మీ చేతులకే అప్పగిస్తూ ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ అతి శీఘ్రముగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి